తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందన్న బీజేపీ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. సోమవారం మెదక్ జిల్లా తుప్రాన్ మండలం వెంకటాయపల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలంటూ కుట్రలు చేస్తున్నాయంటూ హరీష్ రావు ఆరోపించారు. కానీ తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది కొండంతా, చేస్తుంది మాత్రం గోరంతే అంటూ విమర్శించారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని చెప్పిందని, కానీ ఆ హామీ ఏమైందంటూ ఆయన ప్రశ్నించారు. ఈ రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్న ముఖం అవేది ఎన్నడన్నా జై తెలంగాణ అన్నాడు. ఆనాడు మనం తెలంగాణ కోసం కొట్లాడితే తుపాకీ పట్టుకొని బయలుదేరిండు. ఎవడరా జై తెలంగాణ అంటే కాలుస్తా. ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కనీసం బాధ కలిగేది ఏంటంటే నాడు ఉద్యమంలో జై తెలంగాణ అనలే, నేడు తెలంగాణ వచ్చినాక కూడా ఒక్కనాడు జై తెలంగాణ అని. అరే ఎన్నడన్నా ఒక్కనాడు గా తెలంగాణ అమరులకు రెండు పూలన్న పెట్టినాడే ఈయన ముఖానికి. ఎన్నడన్నా అమరవీరులకు జోహార్లన్న చెప్పినాడే. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో గెలిచినావు, కనీసం నిజాయితీగా పాలన చేయి. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు చెప్పినావు, గోబల్స్ ప్రచారం చేసినావు. కనీసం అధికారంలోనైనా నిజాయితీగా పరిపాలించు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఎవరికి అధికారం శాశ్వతం కాదు, ఓటమి కూడా శాశ్వతం కాదు. ఓటమి తర్వాత వచ్చేది గెలుపే, గెలుపు తర్వాత వచ్చేది ఓటమే. ఆ విషయం గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నిన్నెవడు దించుతానంటలేడు. నీకు నువ్వే ఏదో చిల్లర డైలాగుల కోసం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని పంచ్ డైలాగుల కోసం ఎవడో దించుతా అంటుండు. నిన్ను దించితే తెలంగాణ ప్రజలే దించుతారు. రెండు హామీలు అమలు చేస్తారు.